మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కమిటీ అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి విశిష్టత, అదేవిధంగా 1000 సంవత్సరాల చరిత్ర ఏ విధంగా ఉందో ఆ విధంగా కొనసాగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇక్కడికి బోనం అంటే బోనాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎక్కడైతే బోనం ఎత్తాలో అక్కడ బోనం ఎత్తాలి, ఎక్కడైతే పూజలు చేయాలో అక్కడ పూజలు చేయాలి. అంటే 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్రను భంగం కలిగించే విధంగా ఈరోజు బోనం అనే విషయంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే ఇవాళ భద్రకాళి అమ్మవారి దగ్గరికి ఒక ప్రశాంతత కొరకు, అమ్మవారి ఆశీస్సుల కొరకు ప్రతి నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంది. ఇలా ఏ మఠాధిపతి చెప్పిండు, ఏ పీఠాధిపతి చెప్పిండు, ఇలా ఈ పద్ధతులు మార్చమని, బోనాలు తీసుకురమ్మని ఏ పద్ధతి ఎవరు చెప్పిండు? ఏదైనా కూడా ఒక ఆలయంలో పూజలు జరగాలన్నా, ఆలయంలో ఏమి జరగాలన్నా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా అధికారులు నేను అడుగుతున్నా, ఇలా అధికారులు ఏ మేరకు, ఏ ఆలోచన కోసం మీరు ఇలా ఇక్కడ మార్చాల్సి వస్తుంది అంటే ఇలా అధికారులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా అధికారులు ఏ ఎండకా గొడవ పట్టినట్టు ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి అనుకూలం ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు కూడా. నిన్న ఈవో గారిని కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈవో గారు ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా బోనం అంటే ఇవాళ నేను మినిస్టర్గా ఉంటాను, ఇవాళ నా పార్టీ ఉంటుంది, ఇవాళ నేను బోనం ఎత్తుతా, రేపు ఇంకో మినిస్టర్ వస్తారు, ఇవాళ గొర్రెని కోయమంటారు, రేపు ఇంకో మినిస్టర్ వస్తారు, ఆ మినిస్టర్ మందు తాగాలంటాడు. అంటే ఇలా ఆలయ విశిష్టత ఎక్కడికి పోతుంది, ఏ విధంగా ఏ పద్ధతికి పోతుంది? దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఏ విధంగా ఇక్కడ పూజలు జరుగుతాయో ఆ పూజలకు అనుకూలంగా ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళింది. అంటే ఇలా నేను ప్రధానమంత్రిని, నేను నార్త్లో నాలాగా చేస్తా, ఇంకోలాగా చేస్తా అని చెప్పలే. ఇక్కడ విశిష్టత ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, దానికి అనుగుణంగా ఎక్కడ కానీ ఇలా మినిస్టర్లు, ఎవరు మినిస్టర్లు అయినా వస్తే మినిస్టర్ గారిని పెద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలకండి, దాంట్లో మేమేం వ్యతిరేకించాం. ఆమె మినిస్టర్గా ఆమెకు చాలా స్వాగతం పలకండి. కానీ పద్ధతులను మారుస్తే మాత్రం భారతీయ జనతా పార్టీగా మేము ఊరుకునే ముచ్చట్లేదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నామని చెప్తున్నారు. పోస్ట్ పోన్ కాదు, దీన్ని మేము మొత్తం కూడా దీన్ని ఈ పని చెయ్యమని చెప్పాలని మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను. దీనిలో కనుక మళ్ళీ ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ దీనికి విషయంలో ఖచ్చితంగా కొట్లాట చేస్తాం. మన భద్రకాళి అమ్మవారి చరిత్ర చిన్నగా ఎంతో అభివృద్ధి చెందుకుంటూ ప్రతి ఒక్కరికి మనసులలో ఈ అమ్మవారి దగ్గరికి పోతే మాకు ఏదో శుభం జరుగుతుందనే భావన ఉన్న ఈ అమ్మవారు అందరికీ అడిగిన కోరికలు నెరవేర్చే మన భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపం దాల్చేటట్టుగా నేను బోనం ఎత్తుతా, నేను ఇంకోటి చేస్తా అనే దాని మీద ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారో అది చాలా తప్పు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో సనాతన ధర్మం వెనకటి నుంచి ఎట్లున్నదో అవన్నీ పాటించుకుంటూ పోతుంటే ఇప్పుడు నేను కొత్తవి నేను చేసుకుంటున్నా అనే కొత్త బోనం నా ద్వారానే రావాలనే, ఏదో నేను మంత్రిని కాబట్టి నేను ఇట్లా చేస్తా, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే అది చాలా తప్పు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదో వాయిదా వేసుకుంటున్నారు, వాయిదా వేసుకుంటేంది ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. అట్లాంటి ఏమైనా పిచ్చి చేస్తే ఆలోచనలు ఉండేది ఉంటాయి. మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇక్కడ ఏ ఒక్క శక్తి ఇక్కడ ఉన్నదో, అమ్మవారి శక్తి ఉన్నదో మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎంతోమంది అధికారులు అంటే మేము అధికారం ఉన్నదని ఇన్ని మాటలు మాట్లాడుకుంటా, ఇన్ని చేష్టలు చేసుకుంటా పోతాను కదా, వాళ్ళకు త్వరలోనే అమ్మగారు బుద్ధి చెప్తారు. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానున్నది కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చినాక దీనికి ఒక ఈ గుడి ప్రిమిసెస్ను కూడా పక్కా కట్టుదిట్టంగా చేసి ఏవైనా ఆచారాలు ఉంటే పురాతన ఆచారాలే నడవాలి. అయ్యగారుల మీద డామినేట్ చేసుడు, అయ్యగారులు ఇవ్వకున్న స్టేట్మెంట్లు ఇచ్చిందన్నట్టు జీవోలో భద్రపరచుడు, అవన్నీ చూస్తుంటే వాళ్ళ మీద కూడా అజమాయిషి చెలాయించుకుంటూ చేస్తున్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మేము రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నువ్వు రద్దు చేసుకున్నా అనేది కాదు, ఇప్పుడు ఏదో వాయిదా వేసుకున్నా అనేది కాకుండా రద్దు చేసినా అనేది కూడా స్టేట్మెంట్ వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం.